రైట్. భారతదేశ రాజకీయాల మాటలా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం అధోగతికి చేరాయి అని చెప్పడానికి విఘ్నులందరూ ఏమాత్రం ఇబ్బంది పట్టలేదు. ఎందుకంటే రాజకీయాల్లో ప్రతిపక్షం ఉంటుంది, ప్రధాన పక్షం ఉంటుంది, విమర్శలు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి, తెగడ్తలు ఉంటాయి. కానీ అధోగతికి చేరినటువంటి కుసంస్కార భాషల వాగ్బాణాలు మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే వినిపిస్తాయి. వీటికి శ్రీకారం చుట్టింది ఎవరు, కొనసాగిస్తున్నది ఎవరు, విపరీత ధోరణిలో వాటిని ప్రేరేపిస్తున్నది ఎవరు, ఏం జరుగుతోంది అసలు ఆంధ్రప్రదేశ్లో? ముఖ్యంగా 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు తనయుడు సోషల్ మీడియా యాక్టివిస్టులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో తండ్రి ప్రధాన వక్తగా ఉపన్యాసం వినిపించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులకు ఆయన ఆ రోజునే ప్రబోధం చేశారు. ప్రతిపక్షాన్ని ఏ రకంగా దురుమాడినా, ఏ రకంగా తిట్టిపోసినా, విమర్శించినా, వ్యాఖ్యానించినా తాను వెన్నుదన్నుగా ఉంటానని ఆ రోజే చెప్పారు. ఆ తర్వాత అదే జరిగింది. అంతకుముందే ప్రజారాజ్యం ఆవిర్భావం సందర్భంగా ఆ పార్టీకి యువ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ నాయకుల్ని పంచలోడ తీసి కొడతాను, నడి రోడ్డులో నిలబెడతాను, ఈ రకమైన సంస్కారవంతమైనటువంటి భాషా ప్రయోగం చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రంగా, జూబ్లీ హిల్స్ కేంద్రంగా టీడీపీ పార్టీకి సంబంధించిన మీడియా సెల్ ఒకటి ఏర్పాటు చేసి అక్కడి నుంచి సోషల్ మీడియా కార్యక్రమాలన్నీ సాగాయి. వ్యక్తిగత జీవితాలని కూడా రోడ్డుకి ఈడ్చి వారి నైతిక పతనానికి దారులు వేసేట్టుగా అనేక రకాల వీడియోలను బయటకు తీసుకొచ్చారు. ఉదాహరణకు వైఎస్ షర్మిలపై చేసినటువంటి అనేక అనుచిత వ్యాఖ్యలు, వీడియోలు. సరే, ఆమె తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కోర్టుకు వెళ్ళారు, దాని మీద చర్యలు తీసుకున్నారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి, వాటి పుట్టుక ఎక్కడ జరిగింది అన్నది తేలిన తర్వాత మన్ను తిన్న పాముల్లా సైలెంట్గా ఉండిపోయింది టీడీపీ. కానీ 2014 ఎన్నికల ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ప్రభావాన్ని అర్థం చేసుకున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియా ప్రభావం జాతీయ స్థాయిలో, అంటే మోడీ కూడా ఆ రోజున మొదటిసారి సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకున్నారు, ప్రయోగించారు. తద్వారా దేశ ప్రజల్లో హిందూ భావజాలాన్ని పాదుకొల్పడానికి, ఇంజెక్ట్ చేయడానికి తన వంతు ప్రయత్నం చేశారు. ప్రధానంగా రామమందిర అంశాన్ని తీసుకొచ్చారు. కాంగ్రెస్ని ఎన్ని రకాలుగా విమర్శించగలరో అన్ని రకాలుగా విమర్శించి సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో కాంగ్రెస్ వ్యతిరేకతను పాదుకొల్పారు. ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డికి అప్పుడున్నటువంటి ఇదే కూటమికి కేవలం 1% ఓటు తేడాతో కూటమి గెలిచినప్పటికీ ఆ 1% తేడా కూడా సోషల్ మీడియా లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియా విష ప్రచారం వలనే జరిగింది, ఆ తేడా వచ్చిందని చాలామంది భావించారు. ఇప్పుడు ఈ ప్రస్తావన అంతా చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మాట్లాడుకోవాల్సిన, చర్చించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ సోషల్ మీడియా విస్తృతి విపరీతంగా పెరిగిపోయింది. అన్ని రంగాల్లోనూ సోషల్ మీడియా ప్రభావం కనబడుతోంది.
అన్ని రంగాలపైన కనబడుతోంది, ముఖ్యంగా రాజకీయాలపైన. ఎందుకంటే సెకండ్ల వ్యవధిలో సమాచారాన్ని మరి కోట్లాది మందికి చేరవేసే అత్యద్భుత సాధనంగా సోషల్ మీడియా మారిపోయిన తర్వాత వ్యక్తిగత అభిప్రాయాలని, వ్యక్తిగత విమర్శలని, వ్యక్తిగత ఉద్బోధనని కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. 2014లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ప్రభావాన్ని, సోషల్ మీడియా గొప్పతనాన్ని అర్థం చేసుకున్న తర్వాత సోషల్ మీడియా యాక్టివిస్టులకు ఊతం ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా సోషల్ మీడియా ప్రభావం అంతో ఇంతో పనిచేసిందని చెప్పాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వ కుట్రలు, వెన్నుపోట్లు, కూటమి ప్రభుత్వ విధ్వంసకర పాలన, అరాచక పాలన ఎండగట్టినటువంటిది సోషల్ మీడియా. సో ఒకవైపు ప్రజాప్రస్థానం పేరుతో జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళి తమ రాజకీయ లక్ష్యాలను చేరుకోవడం కోసం ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పుడు సోషల్ మీడియా కూడా సమాంతరంగా తన పాత్ర పోషించింది. 2019 ఎన్నికల తర్వాత, విజయం తర్వాత చంద్రబాబు నాయుడు అర్థం చేసుకున్నారు. 2014లో విస్తృతంగా సోషల్ మీడియాను వినియోగించుకున్నటువంటి తమ నాయకులు తాము గెలిచిన తర్వాత వారిని పట్టించుకోకపోవడం వల్ల 2019లో డీలా పడ్డారు. వారందరూ మరి పోటాపోటీగా పనిచేయలేకపోయారన్న ఉద్దేశంతో మళ్ళీ 2019 తర్వాత వారందరినీ చేరదీసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే నేపథ్యంలో విస్తృతంగా సోషల్ మీడియాను వినియోగించుకున్నారు. కానీ 2019లో గెలుపు తర్వాత జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఒక వ్యవస్థను బలోపేతం చేయలేకపోయారు. బలోపేతం చేయటమే కాదు, దాంట్లో ప్రధానంగా ప్రతిపక్షం ఏదైతే కుసంస్కారంతో, కుట్రలతో, మరి బూతుల భాషతో మాట్లాడుతోందో దానికి సమాంతరంగా వ్యవహరించే వ్యవస్థను నిర్మించుకోలేకపోవడం ఒకటి, కుట్రలను ఛేదించలేకపోవడం ఒకటి. సోషల్ మీడియా కుట్రలను ఎక్కడ ఛేదించలేకపోయారు. ఫలితంగా 2024 ఎన్నికల్లో ఆ ప్రభావం కనబడింది. సో ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా యాక్టివిస్టుల ప్రాపకం కోసం, వారి ప్రోద్బలంతో తమ రాజకీయ లక్ష్యాలను చేరుకోవడం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా కనబడుతోంది. కానీ సోషల్ మీడియా కార్యకర్తలపైన, ఎక్కడ గట్టిగా పనిచేసే సోషల్ మీడియా యాక్టివిస్టులున్నా వారిపైన విస్తృతంగా కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించి చిత్రహింసల పాలు చేసి మరి రకరకాలుగా వేధిస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్లకు వెన్నుదన్నుగా వైఎస్ఆర్సీపీ నిలబడగలుగుతోందా? లేదు, ఎక్కడా లేదు. ఎందుకంటే ఒక టీడీపీ యాక్టివిస్ట్ కానీ, జనసేన యాక్టివిస్ట్ కానీ, బీజేపీ యాక్టివిస్ట్ కానీ అరెస్ట్ అయిన అరగంటలో బయటకు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు సమర్థమైనటువంటి న్యాయ కోవిదులు, న్యాయవాదుల వ్యవస్థ వైసీపీకి ఉంటే తమ పోరాట పటిమను ప్రదర్శించి కనీసం ఒక్క రోజులో అయినా బయటకు తీసుకొచ్చే అవకాశం ఉండేది. కానీ రోజుల తరబడి, నెలల తరబడి వైసీపీ నాయకులు కానీ, సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ జైళ్ల పాలవుతున్నటువంటి పరిస్థితి. ఇది కొంత మానసికంగా వారిని అధైర్యపరిచి మనోస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని సరిదిద్దటానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదైనా ప్రణాళిక ఉందా అంటే ఏమీ లేదనే కనబడుతోంది. ఎందుకంటే అన్ని కేసులకి ఒకటే మంత్రం, ఇడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టు అన్ని కేసులకి పొన్నవోలు సుధాకర్ రెడ్డి రావాలంటే కష్టం. ఎక్కడికెక్కడ జిల్లాల స్థాయిలో, మండలాల స్థాయిలో
ఎవరైతే సీనియర్ న్యాయవాదులు ఉన్నారో లేదా సమర్థులైనటువంటి న్యాయవాదులు ఉన్నారో వారందరినీ రంగంలోకి దించాల్సినటువంటి బాధ్యత పార్టీదే. పార్టీ ఆ మేరకు ఎక్కడ కూడా చర్యలు తీసుకున్నట్టుగా కనబడదు. ఎందుకంటే వాళ్ళకి అత్యధికంగా పే చేయాలో లేకపోతే అట్లాంటి వాళ్ళు తమ పార్టీకి మద్దతు ఇవ్వరు, అసలు ఏంటో తెలియదు. ఇవాళ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎంత నీచ నికృష్టంగా దౌర్భాగ్యంగా క్రూరంగా జగన్మోహన్ రెడ్డిని కానీ ఆయన భార్యని కానీ పిల్లల్ని కానీ లేదా మంత్రుల్ని కానీ మంత్రుల పిల్లల్ని కానీ ఎంత దారుణంగా అవమానపరిచారో అవన్నీ మరి సాక్ష్యాలతో సహా ప్రదర్శించారు. మరి వారి మీద కేసులేవి? వైసీపీ కూడా అలాంటి వాటన్నిటినీ పోగు చేసి తీసి కొన్ని వేల సాక్ష్యాలు ఉన్నాయి, వందలు కూడా కాదు, వేలాది సాక్ష్యాలు ఉన్నప్పటికీ వైసీపీ ఆ మేరకు ఒక యంత్రాంగాన్ని రూపొందించి వాటన్నిటిని బయటకు తీసి కేసులు పెట్టి ఒకవేళ పోలీసులు తీసుకోకపోతే ఆ సాక్ష్యాలతో కోర్టుకెళ్ళి కోర్టుల ద్వారా పోలీసుల్ని కేసు పెట్టేలా చేయటం పద్ధతి. కానీ ఆ మేరకు చేయలేకపోతున్నారు. అంటే ఎక్కడో నిస్సత్వ, ఎక్కడో నీరసం, ఎక్కడో అలసత్వం. ఏం జరుగుతుంది? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక కామెంట్ చేస్తే దానిపైన ఎక్కడో ద్వారకా తిరుమలలో జనసేన యాక్టివిస్టులు కేసు పెడతారు. ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు మీడియా ప్రశ్నకు సమాధానంగా జనసేన అధినేత ఇన్నాళ్లకు గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని ఒక కామెంట్ చేస్తే దాని మీద జనసేన యాక్టివిస్టులు రోడ్ల మీదకి వచ్చారు, కేసులు పెట్టారు, ఇంత గందరగోళం జరిగింది. మరి అదే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వాళ్ళు ఎంత నీచ నికృష్టమైన భాష ఉపయోగించి అనేక రకాల వీడియోలు చేశారు. మరి వాటి మీద కేసులేవి? జగన్మోహన్ రెడ్డి భార్యతో అసలు రాజకీయాలకు సంబంధం లేదు, ఆమెకి రాజకీయాలకి ఏమాత్రం సంబంధమే లేదు, ఆమె గృహిణిగా ఉన్నారు. కానీ ఆమెను కూడా నీచాతి నీచంగా విమర్శించినటువంటి సోషల్ మీడియా పోస్టుల పైన చర్యలేవి, కేసులేవి? సో ఇది అసమర్థతగా భావించేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా ఇప్పుడు అదే జరుగుతోంది. వైసీపీ అసమర్థత, ప్రధానంగా ఆ పార్టీ అధినేత అసమర్థతగా దీన్ని ప్రజలు భావించేటువంటి అవకాశం ఉంది. లేదా అందులో నిజం లేకపోతే మరి వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉంటారనుకునే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మీకు ఒక ఫైటింగ్ స్పిరిట్, పోరాట స్ఫూర్తి అనేది వైసీపీలో లోపించిందా? ఇవాళ డిప్యూటీ ముఖ్యమంత్రి పైన చేసిన వ్యాఖ్యకు ఆ పార్టీకి సంబంధించిన మనోహర్ మాట్లాడతారు, మిమ్మల్ని 11 స్థానాలు చేశారు. అట్లాగే లోకేష్ మాట్లాడతారు, ఆయనకు అంత పెద్ద గొప్ప మెజారిటీ వచ్చింది, మీకెంత వచ్చింది అని. మంచిదే, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన మెజారిటీకి మరి ముఖ్యమంత్రి చంద్రబాబుకి వచ్చిన మెజారిటీ చూస్తే ఎవరికి ఎక్కువ మెజారిటీ వచ్చింది? ఇవాళ 3 పార్టీలు కలిస్తే వచ్చినటువంటి మెజారిటీ అని, దాంట్లో జనసేన శాతం ఎంత, టీడీపీ వాటా ఎంత, బీజేపీ వాటా ఎంత చెప్పగలరా? ఎన్ని అనుకున్నా ఎన్ని చేసినా జనసేన లేదా టీడీపీ బీజేపీ కూటమి ముగ్గురుగా ఒక మందగా వచ్చి పోరాటానికి దిగారే తప్ప జగన్మోహన్ రెడ్డి సింగిల్ గానే పోరాడాడు. ఆయనకి సింగిల్ గా వచ్చిన ఓట్ల కంటే మీకు వచ్చిన ఓట్ల శాతం చూస్తే నేదుడిపే. మరి వీటిని సమర్థంగా ఎందుకు జనంలోకి తీసుకెళ్ళలేకపోతున్నారు? మీ నాయకులంతా ఏమైపోయారు? మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు వీళ్ళంతా ఏమైపోయారు? ఎక్కడికి పోయారు? ఏం చేస్తున్నారు వాళ్ళంతా? మళ్ళీ వీళ్ళందరూ రేపొద్దున అధికారం వస్తుందనగా పార్టీలోకి వస్తారు, మంత్రులు అవుతారు, ఉప ముఖ్యమంత్రులు అవుతారు, మళ్ళీ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అనే మంత్రం చేస్తారు. జరిగేది ఉండదు, ఒరిగేది ఉండదు. కాబట్టి ఇక్కడ ఒక విషయం గట్టిగా తెలుసుకోవాలి. ఏదైనా ఒక ఉద్యమ స్ఫూర్తితో చేస్తే తప్ప రాజకీయాలు ఎప్పుడైనా 75 ఏళ్ల వయసులో చంద్రబాబు
నిద్రాహారాలు మాని ఒక ఫైటింగ్ స్పిరిట్, ఒక ఉద్యమ స్ఫూర్తి, రెవల్యూషనరీ స్పిరిట్ తో పనిచేశాడు ఆయన. చేయబట్టి ఆయనకి వాడంత మరి అఖండమైనటువంటి మెజారిటీ వచ్చింది. దాని వెనక ఈవీఎం బాక్సులు ఉన్నాయా, డబ్బు ఉందా, లేకపోతే ప్రలోభాలు ఉన్నాయా, లేకపోతే హామీలు ఉన్నాయా, ఏమైనా ఉండొచ్చు. గెలుపు ముఖ్యం అనుకున్నప్పుడు ఏదైనా ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు. గెలిచారా లేదా అన్నది ప్రధానం. సో ఇవాళ ప్రజల ముందు కనపడేది వాళ్ళు గెలిచారా లేదా. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు వైసీపీ ఎక్కడ ఫైటింగ్ స్పిరిట్ లో పోరాడుతున్నట్టు కనపడదు. అసలు రాజశేఖర రెడ్డి ఏనాడైనా సరే అధికార పక్షాన్ని నిద్రపోనివ్వకుండా అనేక రకాల ఉద్యమాలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి. ఆయన పేరు చెప్తేనే అధికార పక్షం చెమటలు పట్టేటువంటి, ముచ్చెమటలతో వణికిపోయేటువంటి పరిస్థితి. కానీ ఆ రకమైన పోరాట స్ఫూర్తి, ప్రజల్లోకి వెళ్ళి పనిచేసే పటిష్టమైనటువంటి నాయకత్వం వైసీపీలో కరువైపోయింది. అయితే ఇప్పటికైనా నాయకుడు కానీ, ఆ పార్టీ నాయకత్వం కానీ సరైనటువంటి సలహాలు తీసుకొని, సరైనటువంటి సలహాదారులను పెట్టుకొని, సరైనటువంటి పంధాలో ప్రతినిత్యం జనంలోకి వెళ్ళే పోరాట స్ఫూర్తిని కనబరిస్తే తప్ప మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే, ఈ తప్పుడు కేసులను ఎదుర్కోవాలంటే జనంలోంచి ఒక ఉప్పెన లాంటి ఉద్యమం పెళ్ళుబుకకు తప్పదు. దానికి వైసీపీయే శ్రీకారం చుట్టాలి. జగన్మోహన్ రెడ్డి వెన్నుదన్నుగా నిలవాలి. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని